Hi guys, welcome back to my channel and welcome to a new video. So yes, sudden surprise anamata. So we thought of shifting. Actually మొత్తం కాకినాడ నుంచి రాజమండ్రి షిఫ్ట్ అయిపోతున్నాం. ఇది చాలా ఇంపల్సివ్గా తీసుకున్న డెసిషన్ కాదు, అలా అని ఇంపల్సివ్ ఆలోచించి తీసుకున్న డెసిషన్ అని కాదు. సో ఒక 1 year నుంచి బ్యాక్ ఆఫ్ అవర్ హెడ్స్ ఉందనమాట, రాజమండ్రి షిఫ్ట్ అయిపోదాము ఇంకా కాకినాడ నుంచి అని చెప్పేసి. బట్ నేనే ఆగుతూ వచ్చాను. ఫైనల్లీ నేను సడన్గా మొన్న ఒక 1 week బ్యాక్ నేను డిసైడ్ అయ్యాను రాజమండ్రి ఇంకొక షిఫ్ట్ అయిపోదాం ఇంకా అని చెప్పేసి. సో 1 year నుంచి ఆలోచించామా అని చెప్పలేను, అలా అని 1 weekలో డెసిషన్ తీసేసుకున్నామా అని చెప్పలేను. సో బోత్ వేస్. బట్ ఎనీవేస్ మాకేంటంటే ఇక్కడ ఒక ఆఫీస్ ఉందన్నమాట, మాది బిజినెస్ మా హస్బెండ్ది. సో ఆ ఆఫీస్ అలానే ఉంటుంది అండ్ ఆ బిజినెస్ అలా రన్ అవుతుంది. సో వీక్లీ 1 or 2 ఆయన వచ్చి చూసుకుంటారు. అండ్ 1 hour or 1.5 hours ఈజ్ నాట్ ఎ బిగ్ డిస్టెన్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం హైటెక్ సిటీస్ లైక్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటే డైలీ ఆఫీస్కి అప్ అండ్ డౌన్ అంత దూరం ట్రావెల్ చేస్తారు జనాలు యూజువల్లీ. సో వీక్లీ 2 once అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అండ్ ఇక్కడ మాకు రన్ చేయడానికి ఆల్రెడీ ఉన్నారనమాట, అంటే అకౌంటెంట్ ఒకళ్ళు, దాని తర్వాత లైక్ ఆఫీస్ని మేనేజ్ చేయడానికి ఒకళ్ళు అండ్ మెయిడ్ ఒకళ్ళు. సో ఆల్రెడీ ఎవరి కాళ్ళే ఉన్నారు అండ్ మాకు ఇంకా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా ఇట్ డస్ నాట్ టేక్ దట్ మచ్ టైం. అండ్ కీపింగ్ దట్ అసైడ్, సో మేము కాకినాడలో మొత్తం ఇల్లంతా ఖాళీ చేసేస్తున్నాము. అది ఎప్పుడు డిసైడ్ అయిందంటే నిన్న మధ్యాహ్నం అరౌండ్ 11, 12:30, 1 నేను లంచ్ చేస్తున్నాను అనమాట. ఆ టైంకి డిసైడ్ అయ్యాము. సో ఇల్లు అయితే మేము ఆల్రెడీ చూసాము అదే మొన్న మేము ఉన్నాం కదా ఒక 20 days రాజమండ్రిలో. మేము లాస్ట్ 5 days డిసైడ్ అయ్యామన్నమాట. నేను లాస్ట్ 5 daysలో డిసైడ్ అయ్యాను, ఓకే నేను మారిపోదాం, ఒకసారి ఇల్లు చూద్దాం, దొరికితే అప్పుడు మారిపోదాము, లేదంటే లేదని. సో వీ స్టార్టెడ్ సర్చింగ్ అనమాట. సర్చ్ చేస్తే మేము ఫస్ట్ ఒక ఇల్లు చూసాము, అది 3 BHK అండ్ కొంచెం దూరం మా అంటే మా చుట్టాలు ఉండేదానికి కొంచెం దూరం అనమాట. మేము జైన్ రోడ్లో ఉండాలనుకున్నాము. సో దానికి కొంచెం దూరంగా ఉంది కానీ పర్లేదు, అంత దూరం ఏం కాదు. వినయాల ఇల్లు, మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు వాళ్ళ దగ్గర వస్తాయి. సో అది చూసాను కానీ అది ఏంటంటే ఓల్డ్ హౌస్ అనమాట. సో నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ ఉండేది ఒక పాత ఇల్లే, సో ఈసారి మారితే ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి కానీ ఇంకా తక్కువ దానికి ఎందుకు అనే ఆలోచనలో ఉన్నాం. కానీ ఆ హౌస్ కూడా సేమ్ ఇది ఎలా ఉందో అలానే ఉంది, నీట్గా ఉంది, బాల్కనీ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. సేమ్ ఈ హౌస్ ఎలా ఉంటుందో అలానే ఉంది అది కూడా. అయితే అది చూసుకుని అది పక్కన పెట్టుకున్నాము. సో ఆ అపార్ట్మెంట్ క్లిప్ మీకు ఇక్కడ యాడ్ చేస్తాను, ఒకవేళ నా దగ్గర ఉంటే, లేకపోతే లేదు. అండ్ అది చూసాక మేము ఇంకొన్ని ఇల్లు చూసాము, నాకు అసలు గుర్తు కూడా లేదు. చూసారు అప్పుడే 1 week బ్యాక్, నేను అప్పుడే మర్చిపోయాను. అయితే దాని తర్వాత ఇంకొక హౌస్ చూసాము కొత్త అపార్ట్మెంట్లోది. సో అది చూస్తే అది లిటరల్లీ లైక్ మా అత్త మా వదిన వాళ్ళ అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. సో చాలా దగ్గరగా దొరికింది అండ్ మాకు అదే కావాలనుకున్నాం, మా వదిన వాళ్ళకి దగ్గరగా ఉండాలని చెప్పేసి. సో అదేంటంటే కొత్త అపార్ట్మెంట్ అనమాట. సో నేను మీకు ఇక్కడ యాడ్ చేయట్లేదు బికాజ్ ఐ విల్ డూ దట్ ఏ సపరేట్ వీడియో, అంటే ఎంటీ హౌస్ టూ డెఫినెట్గా చేస్తాను రేపు పాలు పొంగించుకున్నప్పుడు. ఓకే, ఇది నిన్న డిసైడ్ అయింది. అంటే ఇల్లు చూసేసుకున్నాము, వచ్చేసాం కాకినాడ. చూసుకుని వచ్చి మేము ఇంకా జస్ట్ 2 days అవుతుంది. సో నిన్న కన్ఫర్మ్ చేశారు ఏమని, మనం ఇప్పుడు మారిపోతున్నాము, లైక్ అడ్వాన్స్ అది కట్టేశారు అనమాట దానికి నిన్నే. అండ్ మా అపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పాము లైక్ ఇలా ఖాళీ చేద్దాం అనుకుంటున్నాము, సో అండ్ సో రీజన్స్ అని చెప్తే ఓకే ఏం పర్లేదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు అనమాట. సో వీళ్ళు ఓకే అన్నాక అప్పుడు దానికి లైక్ అడ్వాన్స్ ఇచ్చేసి రెంట్ అది మాట్లాడి దాని తర్వాత ముహూర్తం పెట్టామన్నమాట. పాలు పొంగించుకుంటాం కదా ఇల్లు మారినప్పుడు. సో ఆ ముహూర్తం ఏమైందంటే జస్ట్ డే ఆఫ్టర్ టుమారో వచ్చేసింది అనమాట. అంటే లైక్ వెన్స్డే కన్ఫర్మ్ అయింది, ఈరోజు థర్స్డే, రేపు ఫ్రైడే, ఎల్లుండి సాటర్డే. సో సాటర్డే పాలు పొంగించుకోవడం. ఇప్పుడు ఏంటంటే మేము కొత్త అపార్ట్మెంట్లో వాళ్ళు ఫ్యాన్స్ అండ్ లైట్స్ ఇచ్చారు కానీ ఏసీస్ లేవన్నమాట. అండ్ ఈ హౌస్లో ఏంటంటే మాకు 3 rooms 3 ACs అపార్ట్మెంట్ వాళ్ళదే, మాది కాదు. సో మేము ఇప్పుడు 4 ACs కొనాలి. బేసిక్గా 3 bedrooms 3 AC అండ్ ఏసీకి 1 కొందామా లేదంటే ఏసీ అండ్ డైనింగ్ అలా 2 తీసుకుందామా అని చెప్పేసి అనుకుంటున్నాం. బికాస్ ఇట్స్ లాంగ్ రూమ్ అనమాట, హాల్ అండ్ డైనింగ్ హాల్. సో ఇప్పుడు 4 or 5 అనేది తెలీదు, అంటే లైక్ హాల్ అండ్ డైనింగ్ హాల్కి 2 సపరేట్గా తీసుకుంటే 1.5 టన్ తీసుకుంటాం, ఒకటే తీసుకునేలా అంటే 2 ton తీసుకుంటాం ఏసీ. సో అది ఇంకా డిసైడ్ అవ్వలేదన్నమాట. నేనైతే డైనింగ్ హాల్కి వద్దు అని నేను అంటున్నాను బికాజ్ డైనింగ్ హాల్ కిచెన్ ఇదంతా ఓపెన్ వస్తుంది, డోర్ లేదనమాట కిచెన్కి, వద్దంటున్నాను. సో ఇంకా ఆలోచిస్తున్నారు మా హస్బెండ్. యాక్చువల్లీ ఆల్రెడీ ఫోన్ చేసి మాకు రాజమండ్రిలో వైనాట్ వాళ్ళు తెలుసు అనమాట మా హస్బెండ్ వాళ్ళగా, అక్కడ ఎన్ని కొన్నారో వాళ్ళకే తెలియదు. అంటే లైక్ మా ఫ్యామిలీ మొత్తం వైనాట్లోనే తీసుకుంటారనమాట. సో అంత క్లోజ్ కాబట్టి ఆయనకి ఫోన్ చేసి చెప్తే ఆయన రెడీ చేసి పెట్టారు. సో మేము ఇప్పుడు రేపు వెళ్తున్నాము, రేపు ఫ్రైడే మార్నింగ్ బయలుదేరుతాము. వెళ్ళి ఆ ఏసీలు అన్నీ చూసి రేపు అవి ఫిట్టింగ్స్ చేంజ్ చేసుకుని హౌస్ క్లీన్ చేసుకోవాలి. అండ్ ఎందుకు ఏసీస్ ఇంత క్విక్గా పెట్టుకుని హౌస్
అంటే ఎందుకు ఇంత హడావిడి అని మీకు అనిపించవచ్చు, బికాస్ ఏసీ ఫిక్స్ చేయడం అనేది చాలా డస్ట్ వస్తుంది. ఎందుకంటే డ్రిల్లింగ్ అది చేస్తారు కదా ఒకవేళ అవసరమైతే. అండ్ హాల్లోకి అవుట్లెట్ లేదనమాట, అది కూడా మేము పెట్టించుకోవాలి. సో అది కూడా పెద్ద పని అవుతుంది. సో మేము అన్ని ఫర్నిచర్ మా అన్ని తీసుకెళ్ళి మేము ఉండడం స్టార్ట్ చేశాక ఇవన్నీ పెట్టుకోవాలంటే మాకు ఇంకా డస్ట్, అండ్ నాకు అసలుకే డస్ట్ ఎలర్జీ అండ్ బ్రాంకైటిస్ ఉంది కాబట్టి నాకు అంత మంచిది కాదు. సో వెళ్ళే ముందు ఇలాంటి పెద్ద ఇన్స్టాలేషన్స్ అన్ని చేసేసుకుందామని డిసైడ్ అయ్యాం. ఓకే, సో కాబట్టి వీఆర్ గోయింగ్ టుమారో మార్నింగ్, అండ్ సాటర్డే మార్నింగ్ 10:30 తర్వాత పాలు పొంగించుకోవచ్చు అన్నారు. అండ్ కీపింగ్ దట్ అసైడ్, లగేజ్ అంతా కూడా లైక్ ఆల్రెడీ ప్యాకర్స్ అండ్ మూవర్స్తో మాట్లాడారు. వాళ్ళు మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు వాళ్ళు వచ్చి లైక్ మొత్తం అన్ని కూడా వ్రాప్ చేస్తారనమాట. సో కిచెన్ ఐటమ్స్ కానీ ఇలా అన్ని కూడా వాళ్ళు అట్టపెట్టలు తెచ్చుకుని కంప్లీట్గా మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళనే మాట్లాడుకున్నాము. వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళే ఉన్నారు, ఎందుకంటే మా వారు సప్లైస్ చేస్తారు కదా, సో మా వారి బిజినెస్ కాబట్టి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్తే మేము అన్ని చేసేస్తామని వాళ్ళు అన్నారు. సో అది కూడా అయిపోయింది. ఇప్పుడు అయిపోయిందని నేను ప్రశాంతంగా ఉండొచ్చు కదా, మనం ఉండం కదా, ఎందుకంటే మనకి టెన్షన్ కావాలి, పని కావాలి, మనకు హడాడు కావాలి. సో నేను ఏం చేశానంటే మొత్తం మా లగేజ్ అంతా ప్యాక్ చేశాను. లగేజ్ ఇన్ ద సెన్స్ డ్రెస్సెస్, శారీస్, మా వారి డ్రెస్సెస్, లైక్ క్లోతింగ్ అనమాట. సో ఓన్లీ క్లోతింగ్ వరకు నేను అన్ని ప్యాక్ చేసుకున్నాను. అండ్ బుక్స్ ఒకటి ప్యాక్ చేశాను అంతే. అసలు కిచెన్ అయితే ఇలా కూడా ముట్టుకోలేదు. జస్ట్ ఒక కెటిల్ పట్టుకెళ్తాను, ఒక 2 గ్లాసెస్ పట్టుకెళ్తాను, ఎందుకంటే ఒకవేళ నాకు హాట్ వాటర్ అవసరం అయితే ఉంటాయని చెప్పేసి తీసుకెళ్తున్నాను అవి కూడా. ఎందుకంటే మా వదిన వాళ్ళు ఇల్లు వెనకాలే కదా, సో మేము బేసిక్గా అక్కడే పడుకుంటే నైట్. అండ్ భోజనం అంతా కూడా అక్కడే తింటాం, వదిన వాళ్ళ ఇంట్లో కానీ పెద్దత వాళ్ళ ఇంట్లో కానీ. కాబట్టి ఓన్లీ కెటిల్లో మేము ఇక్కడ పడుకుంటే నైట్ నాకు అవసరం అయితే ఉంటాయని చెప్పేసి తీసుకెళ్తున్నాను అంతే. సో లగేజ్ కూడా లైక్ ప్యాకర్స్ అండ్ మూవర్స్, మిగిలిన లగేజ్ కూడా మోస్ట్లీ ఒక 2 డేస్లో వచ్చేస్తుంది. లైక్ ట్యూస్డే ఆర్ వెన్స్డే ఆర్ మండే సంథింగ్ ఇన్ దోస్ 3 డేస్ వచ్చేస్తుంది అనమాట. సో పెద్ద గ్యాప్ ఏం కూడా కాదు. సో లెట్ మీ షో యూ ద లగేజ్ గైస్. సో ఇక్కడ ఇవి ఉన్నాయన్నమాట, అండ్ ఇంకా వేరే రూమ్లో ఇంకా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది, నాది మా వారిది మొత్తం అన్ని ప్యాక్ చేస్తాను అనమాట. మా దగ్గర ఉన్న లైక్ బిగ్ ట్రాలీస్ అండ్ ఇలాంటి వాటిలో అన్నిటిలో నీట్గా ప్యాక్ చేసి సెట్ చేశాను. అదైతే ప్యాకింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, ఇద్దరికి 2 కార్లు ఉన్నాయి. సో నాది ఉంది, దాని తర్వాత మా వారిది ఉంది కదా. సో రేపు ఏంటంటే మేము 2 కార్లు వేసుకుని వెళ్ళిపోతున్నాం రాజమండ్రి. అండ్ ఇంకా మా బైక్ ఉంది. బైక్ అయితే మేబీ మరి దాంట్లో వేసేస్తారు ట్రక్లో, లేదంటే మా దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, లేదంటే వాళ్ళని బండి వేసుకుని రమ్మంటారు, తెలియదు. కానీ అది తర్వాత వస్తుంది అనమాట బండి. సో రేపటికైతే నేను మా హస్బెండ్ ఇద్దరం చెరో కారు వేసుకుని స్టార్ట్ అయిపోతాం. సో కార్లు ఖాళీగా వెళ్ళడం ఎందుకని చెప్పేసి లగేజీలు సర్ది వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో నౌ ద టాస్క్ ఈస్ ఈ లగేజ్లన్నీ నా కార్లో సర్దాలన్నమాట. సో నాకు టెన్షన్ ఎక్కువ కదా, దీనికి కూడా ప్రశాంతంగా ఉండలేను. మళ్ళీ ఏం చేశాను, లైక్ నా కార్ లోడ్ ఎంత, మా హస్బెండ్ కార్ లోడ్ ఎంత, ఇవన్నీ చూసాను అనమాట. చూసి నా దగ్గర ఉన్న లగేజ్లన్నీ వే చేసి మళ్ళీ అవి ఏమేమి పెడితే మనకి ఇంకా లైక్ బ్యాలెన్స్ ఉంటుంది అని చూసుకుని ఇవన్నీ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి పెట్టాను. అండ్ నౌ వెళ్ళి లగేజ్ సర్దుకోవాలి గైస్. ఇది ప్రస్తుతానికి ప్లాన్ అయితే. సో లెట్స్ గెట్ దిస్ మూవింగ్ వీడియో ఎపిసోడ్ 1 స్టార్టెడ్. బ్యాగ్స్ అన్నిట్లో ఏమున్నాయని నాకే తెలుసు అనమాట. ఇవైతే చీరలు, అండ్ ఇందులో కూడా చీరలే ఉన్నాయి. అండ్ ఇందులో ఏమో అన్ని కొత్త డ్రెస్సెస్, లైక్ దీంట్లో అన్ని చీరలు ఉంటే ఇందులో కొత్త డ్రెస్సెస్ ఉన్నాయి. సో అలా అనమాట ఈ 2. అండ్ ఇవన్నీ ఏమో నా షేప్ వేర్స్ అవన్నమాట. అండ్ బ్లౌజెస్ ఉన్నాయి, వన్ ఆఫ్ దీస్ దీంట్లోనే సర్దాను బ్లౌజెస్ కూడా సెంటర్లో. అండ్ దీంట్లో కూడా ఎక్కడో పెట్టాను. సో బేసిక్గా ఇదంతా కూడా శారీ సెక్షన్ అనమాట. సో శారీ సెక్షన్, కొత్త డ్రెస్సెస్ సెక్షన్, ఆ సెక్షన్ అయింది ఇక్కడికి. ల్యాప్టాప్ బ్యాగ్స్లోనేమో మా ఎలక్ట్రానిక్స్, బుక్స్, లైక్ నా కంప్యూటర్ టేబుల్లో ఏమేమి ఉంటాయో ఆ ఐటమ్స్ వీటిలో పెట్టుకున్నాను. ఇదంతానేమో నా చుడిదార్స్, ఆ డ్రెస్సెస్ అనమాట. సో అన్ని మంచి డ్రెస్సెస్. ఇంకా ఈ కవర్లో లైక్ పెద్ద కవర్ దొరికింది, అన్ని దీంట్లో సరిపోయాయి. ఇంట్లోనేమో న్యూస్ పేపర్స్ అండ్ బుక్స్ పెట్టాను. సో న్యూస్ పేపర్స్ అక్కడ మాకు వేసుకుని సర్దుకోవడానికి బాగుంటాయి, న్యూస్ పేపర్స్ కూడా తీసుకెళ్ళిపోతున్నా. ఇన్స్టాల్ చేయడానికి వస్తారు కాబట్టి ఫ్రేమ్స్ కూడా ప్యాక్ చేస్తాను, సో దట్ ఫ్రేమ్స్కి కూడా మేకులు కొట్టించేసుకుని రెడీగా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి. కమింగ్ టు ద రియల్ జుగాడ్ అనమాట. ఇవి మొత్తం బ్యాగ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇది మా హస్బెండ్ కొత్త బట్టలు అనమాట ఇవన్నీ. అండ్ ఇవన్నీ కూడా ఇంకా నా డ్రెస్సెసే మొత్తం దాంట్లో పెట్టాను. ఇది కూడా మా హస్బెండ్ది, ఆ పెద్దది మా హస్బెండ్ది. ఇదేమో లైక్ ఈ 2 డేస్ మేము రాజమండ్రిలో ఉండి పాలు పొంగించేంత వరకు వాడుకునే డ్రెస్సెస్ అందులో పెట్టాను. అండ్ ఇవన్నీనేమో టవల్స్, దాని తర్వాత నా నైట్ వేర్, నా డైలీ వేర్ అవన్నీ ఇందులో పెట్టాను. అండ్ ఈ 2 కూడా నా డ్రెస్సెసే ఉన్నాయన్నమాట. సో యా, బేసిక్గా మాకు ఇన్ని బట్టలు ఉన్నాయని చెప్పేసి నాకు ఇప్పుడే తెలిసింది. పాపం మా వారు ఎన్నో లేవు గైస్, జస్ట్ 3 బ్యాగ్స్ ఉన్నాయి, నాయి ఇన్ని ఉన్నాయి, నాకే అర్థం కావట్లేదు. అండ్ మనకి ఇక్కడతో అవ్వలేదు అనమాట. ఇంకా
ద మెయిన్ ఇవన్నీ నేను ఇంకా తీయలేదు. ఇంకేవి నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఇంకప్పుడు సూట్ కేసెస్లో పెట్టి తీసుకెళ్ళచ్చులే, ఇప్పుడు ఇవంత అవసరం లేదు అని చెప్పేసి ఇంక వదిలేసాను. ఎందుకంటే ఇది నాకు ఆలోచించడానికి కూడా భయం వేస్తుంది గైస్, బికాస్ దీస్ ఆర్ ఆల్ హెవీ లెహెంగాస్, ఫ్రాక్స్ అవన్నీ. సో ఇవన్నీ బ్యాగుల్లో ఇప్పుడు సర్దే పరిస్థితుల్లో లేను నేను. అండ్ ఇంకా నా దగ్గర పెద్ద బ్యాగ్స్ కూడా ఏమీ లేవు, బట్ అవి ఉన్నాయి. లైక్ వాక్యూమ్ పంప్, లైక్ వాక్యూమ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాక్యూమ్ తీసేసి ఫ్లాట్ చేసే బ్యాగ్స్ అవి ఉన్నాయి. కానీ నాకు ఓపిక లేదనమాట ఇంక ఇవి తీసి సర్దడానికి. ఇవి నెక్స్ట్ టైం ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తామో అప్పుడు హ్యాండిల్ చేస్తాను దీన్ని. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. అండ్ మొత్తం ఈ ర్యాక్ అంతా ఖాళీ అయిపోయింది. నా ర్యాక్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది, ఇంకేం లేవు ఆ ర్యాక్స్లో కూడా. అండ్ నా శారీ ర్యాక్ మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. ఇవేవి కాకుండా ఇంకా సెకండ్ బెడ్రూమ్లో 2 ర్యాక్స్ కూడా నేను ఇంకా తీయలేదనమాట. సో అవి తీయాలి. అవి ఇప్పుడు తీస్తానో లేదో నాకు కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాగ్స్ కొంచెం కార్లో పెట్టాను అనుకో, నాకు కార్లో ఇంకా ఎంత స్పేస్ ఉంది, నేను ఇంకా ఏమేమి ప్యాక్ చేయొచ్చు అని చెప్పేసి చూడొచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి తీయలేదు. అండ్ పైనుంచి మిక్సీ బాక్స్ తీపిచ్చాను అనమాట. సో మిక్సీ బాక్స్ అక్కడ ఉంది. సో మిక్సీ అందులో సర్దాలి. అండ్ ఇది కూడా మేము ఇప్పుడు తీసుకెళ్లాల్సిన పని లేదు, బికాస్ నేనేం వాడాను కాబట్టి ఈ 2 డేస్లో. అంటే మేము వెళ్ళి పాలు పొంగించుకుని ఇవన్నీ సర్దుకుని దాని తర్వాత వీళ్ళు కమ్ బ్యాక్ 1 డే అండ్ నెక్స్ట్ డే మొత్తం అన్ని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతాం. సో బేసిక్గా 2 డేస్ ఉంటామంటే. మా హస్బెండ్ అన్నారు, ఎందుకమ్మా ఈ లగేజ్ మనం తీసుకెళ్ళడం, ట్రక్లో వేస్తే వాళ్ళే తీసుకొస్తారు కదా అని చెప్పేసి. నేనే అన్నాను, ఎందుకండి వెళ్ళిన రోజు ఖాళీగా ఉండడం అండ్ ఒకేసారి అంత లగేజ్ వచ్చి చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సో మాకు అక్కడ కబోర్డ్స్లో ఇవి సర్దేసుకున్నాం అనుకోండి, ఈ లగేజ్ అంతా వచ్చినప్పుడు ఏంటంటే డస్ట్ చేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకోవడానికి బాగుంటుంది. లేదంటే ఇది సర్దుకోవాలా, అవి సర్దుకోవాలా, అండ్ ఇవి ఫిక్సింగ్స్ చేస్తూ చాలా ఇబ్బంది అనమాట. సో ఒకటే ఊరు అనుకో, ఓన్లీ జెంట్స్ వచ్చి హ్యాండిల్ చేస్తారు ఇక్కడ లైక్ ట్రాన్స్ఫర్ చేసేవన్నీ. కానీ ఇది వేరే ఊరు కాబట్టి మేము మళ్ళీ కలిసే వెళ్ళాలి అందరం. సో అంతా తడ తొక్కడి కింద ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ క్లోత్స్ వరకు మేము ఆర్గనైజ్ చేసేసుకున్నాం అనుకోండి. కిచెన్ ఐటమ్స్, మిగిలిన ఐటమ్స్ అయితే వాళ్ళే ఎక్కడికక్కడ ప్లేస్ చేసేసి ఫిక్స్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా కిచెన్ ఐటమ్స్ ఒక్కటి మేము సర్దుకుంటే సరిపోతుంది. సో అందుకని చెప్పేసి అలా ప్లాన్ చేశాను అనమాట. అండ్ ఆల్సో ఓకే, ఇది తర్వాత మాట్లాడుకుందాం. సో ఎనీవేస్ మా కొండబాబుని పిలిచాను, లైక్ మా వాచ్మెన్ని. ఒక 10 minutes పడుతుంది, మేడం కొంచెం బిజీగా ఉన్నాడు అన్నారు. సో వచ్చాక ఇవన్నీ తీసుకెళ్ళి సర్దాలి. యా లెట్స్ గో. ఇప్పుడు అదే చెప్పాను వీడియో కాల్లో, కొండబాబుని పిలిచి 10 నిమిషాలు బిజీగా ఉన్నాను మేడం అని చెప్పాడు. వస్తాను సో ఫైనలీ వీఆర్ స్టార్టింగ్ నౌ గైస్. చాలా ఈరోజు ఎండ చాలా ఉంది అండ్ మొత్తం లగేజ్ అంతా కూడా ఫుల్ ప్యాక్ ఉందన్నమాట. సో లెట్స్ గో. we took one stop already. కెమెరా ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెడదామా? ఓకే. సో we took one stop at our office actually. ఏదో పని ఉందంట మా హస్బెండ్కి. సో ఇక్కడ ఆగాము కొంతసేపు. అండ్ మొత్తం కార్ అంతా మీకు తర్వాత చూపిస్తాను. రాజమండ్రి వెళ్ళిపోయాక 2 కార్లు అసలు ఎలా ఉన్నాయని. అండ్ ఇప్పుడు నా ఏమంటాం దీన్ని, నా కార్ సిస్టమ్ కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు కొత్త ఫోన్ కొన్నప్పటి నుంచి నేను అసలు దీన్ని కనెక్ట్ చేయలేదన్నమాట, అంత తక్కువ వాడాను ఈ కారు. హాయ్ గైస్. Hi guys, finally Rajmani reached home and now we are going for AC shopping. Everever obvious comedy stage. Another than the VIP Divakar garu and my husband Raghuram garu. తీసుకెళ్ళనన్నారు కానీ నన్ను వదిలించుకోవడం అంత ఈజీ కాదు కదా. సో
ఇదైతే 2 టన్ కాబట్టి అది కొనుక్కోవచ్చు హాల్లోకి. Are at the OG, why not? అదే 4 ways ఉందో చెప్పండి. 25 అనుకుంటా. హలో ఈడ 20 చెప్పండి. వైనాట్ కాదు, వైనాట్. హలో, We are in shop 4, still searching for aces. ఎందుకు నిన్న 2 రకాలు ఉంటే సరిపోతాయి కదా. ఏంటంటే ఒకటి 5 స్టార్ అంటున్నారు, ఒకటి 3 స్టార్ అంటున్నారు, 10 వాటర్ అంటున్నారు, నాన్ వాటర్ అంటున్నారు. సో మచ్ ఇన్ఫర్మేషన్. నేను ఇదే ఫస్ట్ టైం ఏసీ షాపింగ్కి వెళ్ళాను, అంటే తెలుసుకుందామని వచ్చాను అనమాట. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో స్టిల్ వీఆర్ డిసైడింగ్. So we are taking this and this. This is 2 ton, this is 1.5 ton. ఇది హాల్ లోకి, ఇది 3 for 3 bedrooms. 1,40,000 ఫస్ట్. ఫైనల్లీ ఏసీలు అయిపోయాయి. ఫస్ట్ లాయిడ్ అడిగాను. హాయ్ గాయ్స్, అసలు నా ఫేస్ అంటే చిన్నగా అయిపోయినట్టు అయిపోయింది సడన్ గా. అసలు పొద్దున్న షార్ట్ కి ఇప్పుడు షార్ట్ కి ఏమైనా సంబంధం ఉందా? ఫేస్ ఇలాగా షేప్ వచ్చేసింది ఏంటో మరి. సో ఫైనల్లీ ఏసీలు కొన్నాము. యాక్చువల్లీ 4 తిరిగాం గైస్. ఒకటి సత్య, నెక్స్ట్ వైనాట్, దాని తర్వాత సోనో విజన్, అండ్ ఫైనల్లీ అంటే మేము బ్లూ స్టార్ తీసుకుందామని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే మా ఇంట్లో మోస్ట్లీ బ్లూ స్టార్ ఉంటాయి, అందరి ఇంట్లో కూడా. సో బ్లూ స్టార్ డైరెక్ట్ డీలర్ కి ఫోన్ చేసి కనుక్కున్నాం అనమాట, తెలిసిన వాళ్ళు ఉంటే. అస్మాకి తెలిసిన వాళ్ళు ఉంటారని అనుకోకండి, మీకు తెలుసు కదా మనది ఫ్యామిలీ చాలా పెద్దది. సో దేర్ ఆర్ మోర్ కనెక్షన్స్ అనమాట. అండ్ మా హస్బెండ్ కూడా ఎక్కువ మంది ఫ్రెండ్స్ కదా, సో దేర్ ఆర్ మోర్ కనెక్షన్స్. సో అందరూ మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. సో డైరెక్ట్ డీలర్ దగ్గర తీసుకున్నాము. టోటల్ 4 ఏసీస్ తీసుకున్నాము, 3 ఏమో బెడ్రూమ్స్ కి, ఒకటి హాల్ కి. నేనే హాల్లో ఎందుకు అంటాను, ఎందుకంటే బేసిక్ గా నేను ఏసీలో ఉండను అనమాట. ఎంత వేడిగా ఉన్నా ఓన్లీ నైట్ పడుకునేటప్పుడు, మధ్యాహ్నం ఉంటే మ్యాక్స్ 1 hour ఉంటాను, ఎంత పీక్ సమ్మర్ అయినా కూడా. అంతకు మించి నేను ఏసీలో ఉండను అనమాట. అది అలవాటు చేసుకోలేదు, లైక్ టు సర్వైవ్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అన్నట్టు. సో ఇప్పుడు మొత్తానికి అది అట్లా ఇదైంది అనమాట. సో మొత్తం 4 తీసుకున్నాం. అండ్ అవి ఫిక్సింగ్ రేపు చేస్తారంట. సో ఈరోజు అవదా అన్నారు. ఐ థింక్ ఈరోజు మేము జస్ట్ వెళ్ళి హౌస్ క్లీన్ చేయించుకుని వచ్చేస్తాము. రేపు 10:30 తర్వాత కదా గృహ ప్రవేశం. అండ్ ఇంకా వీడియో రేపు తీస్తాను గైస్. మోస్ట్లీ ఇన్స్టాలేషన్, ఏసీస్ ఇన్స్టాలేషన్ అండ్ కర్టన్ రోడ్స్ కూడా ఇన్స్టాల్ చేయాలి. ఆ ఇన్స్టాలేషన్స్ అన్ని ఈ వీడియోలో పెడతాను. కానీ గృహ ప్రవేశం అండ్ ఎంటీ హౌస్ రేపు చేస్తాను. బాగుంటది మీకు కూడా చూడడానికి అని చెప్పేసి. సో యా, అది ప్లాన్ ప్రస్తుతానికి. ఇప్పుడైతే మళ్ళీ చల్లగా జ్యూస్ తాగడానికి ఆగాము, బట్ నేనేం తాగట్లేదు బికాజ్ నాకు చాలా నాషియా ఉందన్నమాట. బేసిక్ గా ఇది మా కార్ కాదు, నేను ఎవరి కార్ ఎక్కినా నాకు కడుపులో తిప్పేస్తుంది. ఓన్లీ మా కారు, మా స్మెల్ నాకు పడుతుంది. అందులో కూడా నేను ఓన్లీ ఫ్రంట్ సీట్ లో కూర్చుంటాను అనమాట, ఇంక వెనకాల సీట్ లో కూర్చుంటే నేను పేషెంట్. ఇంక ఈ రోజు మాకు తప్పలేదు బికాస్ మా 2 cars లో ఫుల్ లగేజ్ ఉంది కాబట్టి దివాకర్ కార్ ఎక్కాము. ఇంకా దివాకర్ కార్ ఎక్కాక దివాకర్ వెనకాల కూర్చోమంటే బాగోదు కాబట్టి నేను ఇంకేం మాట్లాడలేదు. సో అది తిప్పేస్తుంది అనమాట. యా యా ఇంకా ఇది మరి ఖాళీ ఇల్లు మనం వచ్చాక అప్పుడు వస్తాయి అన్ని. ఎలా ఉంది ఇల్లు? బాగుందా? పెద్దగా ఉందా? ఎవరిది ఇది? ఎవరికి ఏకు ఎవరికి ఇది ఇల్లు? వేరే వాళ్ళదా? మరి మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? మేము ఉంటున్నాం ఇందులో రేపటి నుంచి. సమద్ onto the terrace and అదిగోండి అదే వెస్ట్ సైడ్. అలా అనుకుంటాం, దగ్గర ఉన్న వాటికి అసలు వెళ్ళాం. గైస్, సో క్లీన్ చేసుకొని వచ్చాము. లైక్ మొత్తం విండోస్ ఇలాంటివన్నీ క్లీన్ చేసాము, కానీ ఇంకా ఫుల్గా చేయలేదు. యా, బికాస్ ఆఫ్ ఫ్యూ రీజన్స్. సో జస్ట్ కొంచెం మరీ డస్టీగా ఉన్నది చేయించుకున్నాము. అండ్ కింద ఒక లేడీయే మాప్ అది వేశారనమాట. సో ప్రస్తుతానికైతే క్లీన్ అయింది. అండ్ వాటర్ ఫిల్టర్ కూడా వేసేసారు ఆల్రెడీ, క్లీన్ చేశాక వేశారు. సో మళ్ళీ స్టవ్ ఆ ప్లాట్ఫామ్ కొంచెం డస్ట్ అయింది, బట్ ఇట్స్ ఓకే. సో అది క్లీన్ చేసుకోవాలి రేపు వద్దని వెళ్ళి. యా, దట్స్ ఆల్. నేనైతే మాత్రం ఇంకా లైక్ డెడ్ టైర్డ్ అనమాట. రేపు ఇంకా ఏసీస్ ఇన్స్టాల్ చేస్తా అన్నారు. పొద్దున్నే 9:30కి వచ్చేస్తానన్నారు మరి వాళ్ళు, చూడాలి.
యా ఇంకా హౌస్లో జరిగే వర్క్స్ అన్నీ మీకు ఇంకా వెయిట్ చేయండి, ఇంకా అప్డేట్స్ వస్తాయి. ఫ్రేమ్స్ ఫిక్స్ అయ్యాయి. ఇక్కడ టేబుల్ గది, ఈ రూమ్లో ఇక్కడ ఏసీ వర్క్ ఇంకా అలా జరుగుతూనే ఉంది పొద్దున్న నుంచి. మళ్ళీ ఒక బెడ్రూమ్లో ఏసీ కంప్లీట్గా ఫినిష్ చేశారు, ఎందుకంటే మేము ఇక్కడ పడుకుంటాం కాబట్టి. సో మొత్తానికి అలాగా ఇన్స్టలేషన్స్ అయితే నెక్స్ట్ డే లైక్ పాలు పొంగించుకున్న రోజు అయ్యిందనమాట. కాబట్టి ఈ వీడియో నీకు ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపు పాలు పొంగించుకోవడం అదంతా వేరే బ్లాగ్ పెడతాను. సో ది ఎపిసోడ్ 2 అవుద్ది. అండ్ దట్స్ ఆల్ ఫర్ ఎపిసోడ్ 1 గైస్. ఐ హోప్ మీరందరూ కూడా షాక్ అయ్యారు అనుకుంటున్నాను. ఈ న్యూస్తో మీరే కాదు, మొత్తం మా ఫ్యామిలీ కూడా షాక్ అయిపోయి లైక్ ఎవ్రీవన్ ఏంటి సడన్గా అని చెప్పేసి అంటున్నారు అనమాట. బికాజ్ మాకే ఒక విధంగా సడన్ చేంజ్, బట్ వి జస్ట్ నీడెడ్ దిస్ చేంజ్ అండ్ వీ గాట్ చేంజ్ అంతే. మేము ఇంకా అదే డిసైడ్ అయ్యాం, ఎక్కువ ఆలోచించదలుచుకోలేదు. ఏదైనా సరే మంచిగా అనుకున్నాం. బేసిక్గా మేము ఫ్యామిలీకి దగ్గరలోకి వచ్చేసాం. లైక్ మా మావయ్య వాళ్ళ హాస్పిటల్, మా అత్త వాళ్ళ హాస్పిటల్, అందరు హాస్పిటల్స్ కూడా ఇక్కడే దగ్గరలో ఉన్నాయి. సో మాకు కాకినాడలో ఉన్న మేము ఎక్కువ రాజమండ్రి అటు ఇటు తిరగాల్సి వస్తుంది. అదేదో రాజమండ్రిలో ఉండి ఓన్లీ మా హస్బెండ్ ఒకటే కాకినాడ వెళ్తే బెటర్ కదా అని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట. సో that's all guys, and thank you so much for watching this episode 1 of Shifting series. Wait for other episodes also and see you back. Until then, bye guys.